ఎప్పుడూ కూడా కిరా కార్పి రోజాని కానీ వైసీపీలో ఉన్న వాళ్ళని కానీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిడుతూ ఉంటారు. ఇది సర్వసాధారణం. సో ఇప్పుడు రీసెంట్గా ఆర్కే రోజా గారు కిరా కార్పి గురించి కూడా కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉంటే వైసీపీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి రోజా గారు కావచ్చు, మిగతా వైసీపీ వాళ్ళందరూ కూడా మీడియాకి ఆల్మోస్ట్ దూరంగా ఉంటూ ఉన్నారు. ఎక్కడ కూడా బయట కూడా కనిపించట్లేదు. అయితే రోజా గారు మాత్రం రీసెంట్గా ఒక టీవీ షోస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంకా తను రాజకీయాల జోలికి కానీ, రాజకీయ రంగంలో మాట్లాడే మాటలకు కానీ ఏమాత్రం కూడా వాటి జోలికి కూడా వెళ్ళదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్కి రోజా గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తను మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే ఆరోపణలు తన మీద వస్తున్నాయో వాటి గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడడం జరిగింది. ఎట్లా అంటే తను మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టికెట్లు అమ్ముకుంది అని చెప్పేసి ఆరోపణలు ఇప్పటికి కూడా రోజా గారు అంటే వాటిని మోస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తనేం చెప్తుందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఒక్క రూపాయికి కూడా అసలు ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు, ఎవరికి కూడా ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా నేను అమ్ముకోలేదు అని చెప్పేసి ఆ దేవుడి మీదనే ప్రమాణం చేసి చెప్పారు. మనకు తెలుసు దేవుడి జోలికి వెళ్తే ఎంత ఘోరంగా వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటారో మనం చూసిందే. అండ్ ముఖ్యంగా కొండ జోలికి వెళ్ళినప్పుడే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి దైవం మీద ఒట్టేసి మరీ చెప్తున్నారంటే ఖచ్చితంగా మరి అది నిజమే అనుకోవచ్చు. తను ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకొని టికెట్లు అమ్ముకోలేదని కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా జబర్దస్త్లో ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా నాకు చాలా సన్నిహితులు, ఒక కుటుంబం లాగా మేమందరం కూడా కలిసిపోయాము. సో అక్కడ జబర్దస్త్ నుంచి ఎవరైనా కావచ్చు దేవుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు నేను దగ్గరుండి మరి ప్రతి ఒక్కరికి దర్శనం ఇప్పించాను. అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరినీ దగ్గరుండి మరీ తీసుకెళ్ళి దర్శనం చేయించి మరీ తీసుకొచ్చి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా కంప్లీట్ బాధ్యత నాదే అనే విధంగా రోజా గారు చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది కూడా జబర్దస్త్లో ఎవరైతే ఉన్నారో అంటే జబర్దస్త్లోని వాళ్ళు ఎవరైనా కావచ్చు దర్శనం కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి వేరే వాళ్ళు ఉంటుంటే వాళ్ళ పిఏలకో లేకపోతే ఎవరో వాళ్ళకి చెప్పి వాళ్ళతో అన్ని చేయించేవాళ్ళు. కానీ నేను అట్లా కాదు, నా సొంత మనుషులను నేను భావించాను కాబట్టి అందరూ కూడా నా వాళ్ళే అనుకున్నాను కాబట్టి దగ్గరుండి మరి ప్రతి ఒక్కరికి దర్శనం చేయించి భోజనం చేయించి మరి ఇంటికి పంపించాలనే విధంగా చెప్పారు. అండ్ ఇక్కడ జబర్దస్త్ వాళ్ళందరూ కూడా నా మీద ఇంకా కూడా కృతజ్ఞతతో ఉన్నారు. కానీ ఆ ఒక్క పర్సన్ మాత్రం కృతజ్ఞత లేదు. ఆ పర్సన్ గురించి అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, తను ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. సో దేవుడు అనేవాడు ఉంటే డెఫినెట్లీ ఆ ఒక వ్యక్తికి మాత్రం ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా డెఫినెట్లీ పనిష్మెంట్ ఇస్తాడు అనే విధంగా చెప్పారు. సో మరి తను క్లియర్గా చెప్పకపోయినప్పటికీ, పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా కిరా కార్పి మాత్రమే. అండ్ అందరం కూడా మనం చూసాం జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం కావచ్చు, అదే పేరు ఎలక్షన్ టైంలో జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు. సో ఇదంతా కూడా మనం చూసాం. అండ్ ఇక్కడ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొంది వైసీపీ పార్టీ ఓడిపోయిందో ఇంకా అప్పటి నుంచి కిరా కార్పి గారు వాళ్ళు ఏ మాటలు మాట్లాడినా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళ గురించి మాట్లాడడం మనం చూసాం. ముఖ్యంగా రోజా గారి గురించి కూడా. సో మరి ఈయననే ఆమె గురించి అంటే విచక్షణ రహితంగా మాట్లాడతాడని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇంకా కూడా మితిమీరిపోయి మాట్లాడే వ్యక్తి కూడా కిరా కార్పి అని చెప్పుకోవచ్చు. మరి ఆయన చేపల పులుసుకు సంబంధించినటువంటి హోటల్ని కూడా రోజా గారి చేతని ఓపెన్ చేయించాడు. ఆ తర్వాత ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు రోజా గారిని విమర్శించి అని కూడా మనం చూస్తున్నాం. సో మరి రోజా గారు క్లియర్గా పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే కిరా కార్పి మాత్రమే. సో ఇప్పుడు తను నార్మల్గా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకే తను స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడే కిరా కార్పి సో ఇప్పుడు తను ఏకంగా ఇంటర్వ్యూలోనే ఇండైరెక్ట్గా తన పేరు చెప్పింది అని కూడా అనుకుంటున్నాం. కాబట్టి మరి ఈ మాటలకి కిరా కార్పి ఏ విధంగా రియాక్షన్ ఇస్తాడో, ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తాడో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.